వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. సహజంగా ప్రపంచ వాణిజ్యంలో 80% నౌకల ద్వారానే జరుగుతుంది. అన్నిటికంటే సముద్ర మార్గం ద్వారా సరుకును రవాణా చేయటం చాలా చౌక. అయితే ఇటీవల కాలంలో సముద్ర జలాల్లో నౌకల ప్రయాణంపై నీలినీడలు అలుముకున్నాయి. ఎర్ర సముద్రం డేంజర్ జోన్లో చిక్కుకుంది. ఎర్ర సముద్రంలో సరుకు రవాణాకు సుదీర్ఘ కాలం అంతరాయాలు కలిగితే ఈ ప్రభావం ఐరోపా దేశాలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని హెచ్చరించారు నిపుణులు. ఎర్ర సముద్రం డేంజర్ జోన్లో చిక్కుకుంది. ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం ఎర్ర సముద్రమే. ఈజిప్ట్లోని సూయజ్ కాలువ మీదుగా ఎర్ర సముద్ర మార్గాన్ని అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గర మార్గం. అంతేకాదు, ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్ర మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ ఈ మార్గంలో సరుకు రవాణా చేసే నౌకలపై దాడులు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీంతో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక అనర్థాలు సంభవిస్తాయి. ఐరోపా దేశాల్లో నిత్యావసర ధరలు పెరుగుతాయి. వాస్తవానికి సూయజ్ కాలువ ద్వారా జరిగే సరుకు రవాణాలో 5వ వంతు చమురే. ఎర్ర సముద్రం రెండు వైపులా రోజుకు 9 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఈ సరుకు రవాణాకు ఆటంకం కలిగితే వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వాస్తవానికి ప్రపంచ వాణిజ్యంలో 80% నౌకల ద్వారానే జరుగుతుంది. అయితే భారత్కు అది 95% ఉంటుంది. అన్ని రవాణా వ్యవస్థల కంటే నౌకల ద్వారా సరుకును రవాణా చేయడం చాలా చౌక. దీంతో సముద్ర జలాల నుంచి సరుకు రవాణాకు అన్ని దేశాలు ఆసక్తి చూపుతాయి. దుస్తుల నుంచి కార్లు, చమురు, గ్యాస్ రవాణాకు అనేక దేశాలకు నౌకలే ఆధారం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమయ్యాక ప్రపంచవ్యాప్తంగా నౌకల ద్వారా రవాణా పెరిగింది. అలాగే నౌకా రవాణా వ్యయం కూడా పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000కు పైగా నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ సూయజ్ కాలువ మీదుగా ప్రయాణం చేయడం వల్ల దాదాపు నెల రోజుల సమయం కలిసి వస్తుంది. ఇదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే సమయం బాగా వేస్ట్ అవుతుంది. ఆసియా దేశాలు, ఈజిప్ట్, ఈశాన్య ఐరోపాకు భారత నౌకల ద్వారా సరుకు రవాణా చేస్తుంది. ఈ రవాణాకు ఎర్ర సముద్ర మార్గాన్ని ఎంచుకున్నాయి వివిధ దేశాలు. అంతేకాదు, అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సిబ్బందిలో 12% మంది భారతీయులే ఉన్నారు.
యెమెన్లోని హౌతీ రెబల్స్ కు ఇరాన్ నుంచి భారీగా ఆయుధాలు, డబ్బు సమకూరుతున్నాయి. వీటిలో డ్రోన్లు, యాంటీషిప్, బాలిస్టిక్ క్షిపణులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల్లో కదులుతున్న నౌకలపైన దాడులు చేయగల ఆయుధాలు ఇరాన్ నుంచి ఈ హౌతీ రెబల్స్ అందుతున్నాయి. హౌతీ గ్రూపు 1990లో ఏర్పడింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయిల్ పెత్తనాన్ని హౌతీ గ్రూప్ వ్యతిరేకిస్తుంది. హౌతీ గ్రూప్నకు పశ్చిమ యెమెన్ గ్రూప్ కేంద్రంగా ఉంది. ఇరాన్తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్ కు మద్దతుగా నిలుస్తుంటాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్-ఎల్ మండేబ్పై హౌతీ రెబల్స్ ఆధిపత్యం మొదటి నుంచి ఎక్కువే. ఏమైనా సముద్ర జలాల్లో సరుకుల రవాణా డేంజర్ జోన్లో పడింది. స్వతంత్ర ఫోకస్లో మరో బ్రేక్ తీసుకుందాం.